జీసస్ ఇస్ నాట్ లైక్ అదర్స్. యేసయ్య వేరే వారి లాంటి వాడు కాదండి. ఈ ప్రపంచంలో మనం చూసేవారు లేదంటే మనం విన్నవారు వారెవ్వరితో కూడా యేసయ్యను సరిపోల్చడానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఆయన అసమానుడైన దేవుడు. హీఈస్ అ గాడ్ హూ ఇస్ ఇన్కంపారబుల్. ఎవ్వరితో కూడా ఆయన పోల్చడానికి వీల్లేదు. ఆయన అత్యున్నతుడు. అన్ని విషయాలలో ఆయన అసమానుడే. ఈ స్త్రీ అది కూడా ఎక్స్పీరియన్స్ చేసింది. గొప్ప బోధకుడుగా ఉన్న ఈయన నాతో సంభాషణ చేస్తున్నాడు, ఇంత దయగా మాట్లాడుతున్నాడు, ఇంత స్నేహపూర్వకంగా మాట్లాడుతున్నాడు. నిజానికి కొంతమంది యూద బోధకులు వారిని బ్లీడింగ్ ఫారిసీస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. కారణం ఏంటంటే వారు పబ్లిక్లో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒకవేళ ఎవరైనా స్త్రీలు ఎదురు పడితే వారిని చూడడం ఇష్టం లేక కళ్ళు మూసుకొని నడిచేవారట. సో కళ్ళు మూసుకొని నడిచినప్పుడు ఎదురు ఉన్న గోడలను వెళ్ళి తగులుకొనేవారు, ఇళ్లకు వెళ్ళి తగులుకొని వారి యొక్క నుదుటి నుండి రక్తం కారుతూ ఉండేది. అందుకనే వారిని బ్లీడింగ్ ఫారిసీస్ అని పిలిచేవారు. బట్ కాంట్రరీ టు ద బిహేవియర్ ఆఫ్ ఆల్ ది అదర్ రాబైస్, మిగతా బోధకులందరికీ వ్యత్యాసంగా యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో చక్కగా ఈ సమరయ స్త్రీతో సంభాషణ చేస్తున్నట్లుగా మనం గమనిస్తాం. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, జీసస్ ఇనిషియేటెడ్ ద కాన్వర్జేషన్ విత్ దిస్ సమారిటన్ ఉమెన్. ఈ సమరయ స్త్రీతో సంభాషణ ఆమె సంభాషించే వరకు యేసయ్య ఆగలేదు, కానీ యేసయ్య తానే సంభాషణను ప్రారంభించినట్లుగా మనం గమనిస్తున్నాం. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 7వ వచనం. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమున కిమ్మని ఆమెను అడిగెను. జీసస్ వెంట్ హర్ వే. ఆమె ఎవ్రీడే వచ్చేది యాకోబు బావి వద్దకు. ఆమె డైలీ రొటీన్ అది. యాకోబు బావి వద్దకు మధ్యాహ్నము ఎండవేళ రావడం, ఆమె నీరు చేదుకొని ఆమె ఇంటికి వెళ్ళడం, దట్ వాస్ అ డైలీ రొటీన్. అయితే ఆమె డైలీ రొటీన్లో ఆమె యాజ్ యూజువల్ వచ్చింది, కానీ యేసయ్య ఆమెను దర్శించడానికి, ఆమెతో మాట్లాడడానికి సమరయ మార్గం గుండా ఆయన తన స్కెడ్యూల్ను ఆయన ఏర్పరచుకొని ఆమెతో సంభాషించడానికి, ఆమె బ్రతుకును మార్చడానికి ఆమె దారిలో యేసయ్య వచ్చారు. మొదటి విషయం. రెండవదిగా ఆమెతో సంభాషణ యేసయ్యే ప్రారంభించినట్లుగా మనం గమనిస్తున్నాం. జీసస్ ఇనిషియేటెడ్ ద కాన్వర్జేషన్ విత్ దిస్ సమారిటన్ ఉమెన్. చాలాసార్లు మనం ఎవరైనా కొత్త వ్యక్తులతో మాట్లాడాలి, ఒక కొత్త పరిచయం చేసుకోవాలనగానే చాలాసార్లు మనం భయపడిపోతూ ఉంటాం. అమ్మ వాళ్ళు రిసీవ్ చేసుకుంటారో లేదో, సరిగా మాట్లాడతారో లేదో, సరిగా ట్రీట్ చేస్తారో లేదో, వాళ్ళు ఎలాంటి వారో, ఇలాంటి ఆలోచనలు, ఇన్హిబిషన్స్ మనకు చాలాసార్లు ఉంటూ ఉంటాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు నీతో నాతో ఒక చక్కని వ్యక్తిగతమైన సంబంధాన్ని కలిగి ఉండాలని ఆశించిన దేవుడు ఆయనే మొదటి అడుగు వేశాడండి. అందుకే వాక్యంలో ఉంది కదా, ఆయనే తానే మొదట మనలను ప్రేమించాడు. ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు, మనం ఆయన ఏర్పరచుకోలేదు. దేవుడే మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడే మొదట మనల్ని ప్రేమించాడు. పరలోకాన్ని విడిచిపెట్టి నీ నా రక్షణ కొరకు యేసయ్యే ఈ భూమి మీదకి నరావతారిగా ఆయన దిగి వచ్చాడు. జీసస్ టుక్ దట్ ఫస్ట్ స్టెప్ టు హ్యావ్ అ వండర్ఫుల్ రిలేషన్షిప్ విత్ యూ అండ్ మీ. నీతో నాతో ఆ శ్రేష్టమైన సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉండడానికి యేసుక్రీస్తు ప్రభువారే మొదటి అడుగు వేసినట్లుగా మనం దేవుని వాక్యంలో గమనిస్తున్నాం. ఇప్పుడు యేసయ్య వచ్చిన తర్వాత ఆమెతో చేస్తున్న సంభాషణ చాలా సహజమైన సంభాషణ. వేసవి ఎండ చాలా వేడిగా ఉంది. సీజన్ ఏంటో మనకు తెలియదు, కానీ వెదర్ అయితే వేడిగా ఉంది. యేసయ్య నడుచుకుంటూ వచ్చారు. హీ వాస్ థర్స్టీ. దైవ మానవుడు, వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించనని లేఖనంలో మనం చూసినట్లుగా శరీరధారిగా యేసయ్య వచ్చారు కాబట్టి హీ హ్యాడ్ థర్స్ట్ అండ్ హంగర్ జస్ట్ లైక్ యూ అండ్ మీ. మీకు నాకు దాహం వేసినట్లుగా, ఆకలి వేసినట్లుగా యేసయ్యకు కూడా దప్పిక వేసింది. యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను అడిగిన ప్రశ్న ఏంటంటే, నాకు దాహమునకు ఇమ్ము అని అడిగారు. 7వ వచనం. ఇప్పుడు దాహమునకు ఇమ్ము అని అడిగిన యేసయ్య ఏదో ఆమె ఇచ్చే నీళ్లు త్రాగి ఆయన భౌతికపరమైన దాహాన్ని తీర్చుకోవాలని యేసయ్య ఆ ప్రశ్న అడగలేదు. కానీ యేసయ్య ఆమెను ఆ ప్రశ్న ఎందుకు అడిగారంటే, ఆయన దగ్గర ఉన్న జీవజలాన్ని ఆమెకి ఇవ్వాలని, మొదట ఆమె దగ్గర ఉన్న నీళ్లు, ఆమె ఇవ్వగలిగిన నీళ్లను యేసుక్రీస్తు ప్రభువారు అడిగినట్లుగా మనం గమనిస్తున్నాం. దిస్ ఇస్ సచ్ అన్ ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ బిట్వీన్ జీసస్ అండ్ ద సమారిటన్ ఉమెన్. యేసయ్యకు సమరయ స్త్రీకి మధ్యలో జరుగుతున్న ఒక ఆసక్తికరమైన సంభాషణ. చూడండి, కొన్ని సంభాషణలు ఉంటాయి వర్త్లెస్, టైం వేస్ట్
సంభాషణ అంతా అయ్యాక అనిపిస్తుంది అనవసరంగా మాట్లాడానేమో, అనవసరంగా అక్కడ కూర్చున్నానేమో, ఆ టైం ఇంకా వేరే పనికి పెట్టుంటే బాగుండేది అని కొన్ని కాన్వర్జేషన్స్ అయిన తర్వాత మనం అనుకుంటాం ఇంకొకసారి ఆ గుంపులో వెళ్ళి కూర్చోకూడదు, ఇంకొకసారి ఆ వ్యక్తితో ఎక్కువసేపు టైం స్పెండ్ చేయకూడదు, ఎందుకంటే ఆ కాన్వర్జేషన్ వల్ల నేను నష్టమే పొందుకున్నా లాభం కంటే, లేదంటే టైం వేస్ట్ అయిపోయింది, దేవునికి ఇష్టం లేని మాటలు చాలా సంభాషణలో వచ్చేసాయని కొన్ని సంభాషణలు అయిన తర్వాత మనం రిగ్రెట్ అవుతూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారితో, దేవునితో మనం చేసే ప్రతి సంభాషణ అది మన జీవితాన్ని, మన లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేసే సంభాషణగా ఉంటుంది. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. Any conversation that you have with Jesus Christ, it's going to be life changing, it's going to be beneficial for you. అది నీకు ప్రయోజనాన్ని, ఉపయోగాన్ని కలిగించే సంభాషణగానే ఉంటుంది. కానీ దేవునితో నీవు చేసే సంభాషణ అది ఎప్పుడు కూడా నీ సమయాన్ని కానీ నీ జీవితాన్ని కానీ వ్యర్థపరిచే సంభాషణగా ఉండదు అని గుర్తించు ప్రియమైన సహోదరి. ఇప్పుడు యేసయ్య ఆమెను నాకు దాహమునకిమ్ము అని అడిగారు. కెన్ యూ గివ్ మీ అ డ్రింక్? ఆమె నీళ్లు ఇవ్వగలవా అని ఆమెను అడిగిన యేసయ్య ఇప్పుడు ఆమెతో చెప్తున్న మాట ఏంటి అని ఆలోచన చేస్తే 10వ వచనం చూడండి. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పెను. యేసయ్య ఆమెను అడిగారు వాటర్ ఇవ్వమని, దాహమునకిమ్మని. ఇప్పుడు యేసయ్య ఆమెతో చెప్తున్న మాట ఏంటంటే, నిన్ను అడుగుతున్న నేనెవరో నీకు అర్థమవుతే నువ్వే నన్ను అడుగుతావమ్మా, నేను నీకప్పుడు జీవజలము ఇస్తాను. జీసస్ హ్యాస్ ఎవ్రీథింగ్ వీ నీడ్ ఫర్ లైఫ్ అండ్ లైఫ్ ఆఫ్టర్ డెత్. యేసయ్య వద్ద ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనకేం కావాలో, ఈ లోక ప్రయాణం ముగించుకున్న తర్వాత నిత్యరాజ్యంలో మనం ఉండడానికి అవసరమైన నిత్య జీవం అంతా ఆయన దగ్గర ఉంది. కానీ ఎవరు పొందుకుంటారంటే అడిగిన వారు పొందుకుంటారు, ఆయనను ఆశ్రయించిన వారు పొందుకుంటారు. అందుకే యేసయ్య ఆమెను గైడ్ చేస్తున్నారు. ఏమనంటే, నేనైతే నిన్ను నీళ్ళు అడిగానమ్మా, కానీ నీళ్ళు అడిగిన నా దగ్గర జీవజలం ఉందని నీవు తెలుసుకొని నువ్వు నన్ను అడగగలిగితే, if you can ask me, you will receive that living water which is available with me. నా వద్ద ఉన్న జీవజలము నేను నీకు ఇస్తాను అని యేసయ్య ఆమెతో చెప్పినట్లుగా మనం గమనిస్తున్నాం. ఇక్కడ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఫిజికల్ వాటర్ అండ్ లివింగ్ వాటర్. భౌతికపరమైన నీళ్లకు జీవజలానికి మధ్యలో ఉన్న కొన్ని తేడాలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. వాటర్ చాలా ఇంపార్టెంట్ కదండి, వాటర్ లేకుండా సర్వైవ్ అవ్వలేం. వాటర్ కూడా క్లీన్ వాటర్ తాగడానికి చాలా ప్రాముఖ్యం. వాటర్లో జర్మ్స్ ఉంటే ఆరోగ్య సమస్యలు వెంటనే వచ్చేస్తాయి. వాటర్ కంటామినేషన్ ఇస్ వెరీ డేంజరస్ టు హెల్త్. అందుకే నీళ్ళు మనం ఫిల్టర్డ్ వాటర్ తాగుతాం, మినరల్ వాటర్ తాగుతాం, కొన్నిసార్లు కొంతమంది బాయిల్డ్ వాటర్ తాగుతారు. ఎందుకంటే నీరు ఎంత పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్యానికి అంత మంచిది అని. భౌతికపరమైన నీటికి యేసయ్య వద్ద అవైలబుల్గా ఉన్న, యేసయ్య మాట్లాడుతున్న జీవజలానికి మధ్యలో ఉన్న తేడా ఏంటి అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, భౌతికపరమైన నీళ్లు ఈ శరీరానికి ఉపయోగపడతాయి. ఫిజికల్ వాటర్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ద బాడీ, ఫర్ ద సర్వైవల్. మనం బ్రతకటానికి ఈ భౌతికపరమైన శరీరానికి భౌతికపరమైన నీళ్లు ఉపయోగపడతాయి. బట్ జీవజలము, లివింగ్ వాటర్ దేనికి ఉపయోగపడతాయంటే మన లోపల ఉన్న ఆత్మకు ఉపయోగపడతాయి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ శరీరం ఒకరోజు మరణం అయిపోయిన తర్వాత కుళ్ళి కృషించిపోద్ది, అని మనలో ఉన్న ఆత్మ నిత్యం జీవిస్తుంది. ఇప్పుడు యేసయ్య చెప్పిన జీవజలము అది శరీరానికి సంబంధించింది కాదు, కానీ అది మన ఆత్మకు సంబంధించింది. మన ఆత్మీయమైన దాహము దప్పిక తీర్చబడాలంటే, ఆత్మ సంబంధమైన అవసరతలు తీర్చబడాలంటే ఆ జీవజలం మనకు కావాలి. శారీరకంగా మనకున్న దాహం తీర్చబడాలంటే నీరు ఎలా అవసరమో, ఆత్మ సంబంధమైన దప్పిక తీర్చబడాలంటే, ఇఫ్ our spiritual thirst has to be quenched, we need the living water. యేసయ్య చెప్పిన జీవజలం మనకు కావాలి, మన ఆత్మ సంబంధమైన దప్పిక తీర్చబడాలంటే. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు జీవజలాన్ని గురించి మరొక ప్రాంతంలో కూడా ఆయన ప్రస్తావించారు. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనం. నాయందు విశ్వాసముంచు వాడెవడో
లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు 39వ వచనం, తన యందు విశ్వాసముంచి వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. నా యందు విశ్వాసముంచి వాని యొక్క కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. జీవజలం నేను ఇస్తాను. ఆ జీవజలము లోపల ఉండి జస్ట్ ఉండడం కాదు, ఒక వ్యక్తిలో జీవజల నదులు ప్రవహిస్తాయి. ఇప్పుడు ఈ జీవజల నది ఏంటి? వాట్ వాస్ జీసస్ టాకింగ్ అబౌట్ వెన్ హీ స్పోక్ అబౌట్ ద లివింగ్ వాటర్? జీవజలం గురించి యేసయ్య మాట్లాడినప్పుడు ఆయన ఉద్దేశంలో ఏముంది అంటే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా హీ వాస్ టాకింగ్ అబౌట్ ద హోలీ స్పిరిట్ అండ్ జీసస్ స్పోక్ అబౌట్ ద లివింగ్ వాటర్. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం పొందుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని మనం కలిగి ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపించబడుతున్నప్పుడు జీవజల నదులు మనలో నుండి ప్రవహిస్తాయని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లుగా మనం గమనిస్తున్నాం. ఈ లోకంలో ఎలా అయితే వాటర్ లేకపోతే కొన్ని రోజుల తర్వాత డీహైడ్రేట్ అయిపోయి ఆ నీరు లేక ఒక వ్యక్తి మరణిస్తాడో, ఆత్మ సంబంధంగా కూడా జీవజలాన్ని పొందుకోకపోతే స్పిరిచువల్గా వీ విల్ బీ డెడ్. మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించిననే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో వాక్యంలో వ్రాయబడింది కదా. పాపంలో మనం చనిపోయాం, కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ద్వారా కడుగబడి నూతన జన్మ అనుభవాన్ని పొందిన వారికి దేవుడు ఆయన జీవజలాన్ని ఆఫర్ చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనల్ని నడిపించేవాడు. అండ్ వీ డోంట్ హ్యావ్ డెత్. భౌతిక పరంగా శరీరం ఒక దినం మరణించవచ్చు, కానీ నిత్య జీవంలో మరణము నుండి జీవములోనికి దాటిపోయే అనుభవాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడని వాక్యంలో వ్రాయబడింది. అందుకే యెషయా గ్రంథం 44వ అధ్యాయము 3వ వచనంలో కూడా ఒక వాగ్దానాన్ని దేవుడిస్తున్నారు. చూడండి, యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనం, నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. దప్పిగల వాని మీద నీళ్లను, టు దోస్ హు ఆర్ థర్స్టీ. ఇందాక మనం చదివాం యోహాను సువార్త 7వ అధ్యాయంలో, దప్పిగొన్న వారులారా నా యుద్ధకు రండి. ఇఫ్ యు ఆర్ థర్స్టీ, డోంట్ గో టు ద వరల్డ్. నీకున్న ఆత్మీయమైన దప్పిక దాహం తీర్చబడాలంటే వ్యక్తుల వద్దకు నువ్వు పరిగెత్తుకొని వెళ్తే నీకు నిరాశ ఎదురవుతుంది. బంధాలలో నువ్వు ఆ సంతృప్తిని వెతుక్కుంటే నువ్వు నిరాశపడతావు. ఈ లోక సంబంధమైన ప్రదేశాలలో, డబ్బులో, లేదంటే ఉద్యోగంలో, హోదాలో నువ్వు ఒకవేళ సంతృప్తిని, ఆనందాన్ని వెతుక్కుంటే నువ్వు ఎప్పటికీ కూడా సాటిస్ఫై అవ్వలేవు. దప్పిగొన్న వారలారా నా యొద్దకు రండి అని సెలవిచ్చిన యేసయ్య దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరిస్తాను. పరిశుద్ధాత్మ దేవుని ఆయన మనకు సమృద్ధిగా అనుగ్రహించే దేవుడు. కుమ్మరింపు అనే మాట చూస్తున్నాం. గాడ్ విల్ గివ్ అస్ ఇన్ అబండెన్స్. ఆయనను ఆశ్రయిస్తే ఆయన ఒక చుక్క నీళ్ళు కాదండి ఇచ్చేది. మనం ధనవంతుడు లాజరు ఉపమానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నరకంలో ఉన్న అగ్నిలో ఉన్న దాహంతో ఉన్న ధనవంతుడు ఒక మాట అడుగుతాడు. ఏమనంటే, లాజరు యొక్క వేలిని నీటిలో ముంచి, ఈవెన్ ఇఫ్ దెర్ ఇస్ అ డ్రాప్ ఆఫ్ వాటర్, ఒక్క నీటి చుక్క నేను తాగినా నా దాహం తీరుతుందేమో. హీ వాస్ క్రేవింగ్ ఫర్ 1 డ్రాప్ ఆఫ్ వాటర్. నీటి బొట్టు కొరకు, నీటి చుక్క కొరకు నరకంలో కాలిపోతున్న ఆ ధనవంతుడు వేడుకున్నాడు. కానీ ఈ లోకంలో దేవుడు మనకు సమయము, అవకాశం ఇచ్చినప్పుడు, దేవుని ఆశ్రయించినప్పుడు, ఆయన వైపు తిరిగినప్పుడు, ప్రవ్వా నాకున్న ఆత్మ సంబంధమైన దప్పికను, దాహాన్ని తీర్చగలిగింది నువ్వే, నన్ను సంతృప్తి పరచగలిగింది నువ్వే, నేను నిన్ను ఆశ్రయిస్తున్నా, నీ మీద ఆధారపడుతున్నా, నాకు నువ్వు అనుగ్రహించయ్యా. లార్డ్ గివ్ మీ దట్ లివింగ్ వాటర్. నాకు జీవజలం ఇవ్వు ప్రవ్వా అని దేవుని మనం అడగగలిగితే ఆయన కుమ్మరిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. చాలనట్లుగా ఒక చుక్కో 2 చుక్కలో, లేకపోతే కొంత ఆయన ఇచ్చే దేవుడు కాదు. సమృద్ధిగా ఆయన తన ఆత్మను మన మీద కుమ్మరించే దేవుడని వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఇప్పుడు యేసయ్య సమరయ స్త్రీతో చెప్పిన మాట ఏంటంటే, ఇంకొకసారి చదువుదాం చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనం, అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పెను.
జీసస్ వాజ్ గైడింగ్ హర్ టు ఆస్క్ హిమ్ ఫర్ ద లివింగ్ వాటర్. జీవజలం ఇమ్మని అడగమ్మా, నువ్వు అడిగితే నేను ఇస్తాను అని యేసయ్య ఆమెను చాలా చక్కని విధానంలో ఆమెను మరి ప్రేరేపిస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. నిజమే, దేవునితో ఒక చక్కని సత్సంబంధాన్ని కలిగి ఉంటే, దేవునితో మనం సహవాసం చేస్తే ఏవి అడగాలో ఏవి అడగకూడదో, వేటిని కోరుకోవాలో వేటిని కోరుకోకూడదో, వేటి కొరకు ఆశపడాలో వేటి కొరకు ఆశపడకూడదో ఆ విషయంలో కూడా దేవుడే మనల్ని గైడ్ చేసేవారు. ఆయనే మనలను నడిపించే దేవుడు. కొన్నిసార్లు చూడండి, మనకి ఏది నష్టమో అది మనం ఎంచుకొని కోరుకొని ఆ తర్వాత అయ్యో నేను అనవసరంగా ఇది కోరుకున్నానే అని కొన్నిసార్లు మనం బాధపడుతూ ఉంటాం. చిన్నపిల్లలు ఒకవేళ కిచెన్లోకి వచ్చి తల్లి వద్దకు నైఫ్ ఇవ్వమని అడిగారనుకోండి, ఒక తల్లి ఇస్తుందా? ఖచ్చితంగా ఇవ్వం కదా. ఎందుకంటే వాళ్ళు తెలియక అడుగుతున్నారు. తల్లి కూరగాయలు కోస్తూ ఉంటే నేను కూడా కోస్తానని చిన్న బిడ్డ ఒక 3 years 4 years పాప వచ్చి అడిగింది అనుకోండి, ఇస్తామా? ఇవ్వం. ఎందుకంటే ఆ బిడ్డ అడుగుతుంది, మన దగ్గర ఉంది, కానీ అది ఆ బిడ్డకు మంచిది కాదు. ఏది శ్రేష్టమైనదో, ఏది మనకు అవసరమో, ఏది శ్రేయస్కరమైనదో, ఏం అడగాలో ఏం కోరుకోవాలో దేవునితో మన సహవాసం చేస్తున్నప్పుడు ఆయన మనకు బోధించే దేవుడు. వీ విల్ బీ గైడెడ్ బై గాడ్ వెన్ వీ హ్యావ్ ఫెలోషిప్ విత్ హిమ్. దేవునితో మనం సహవాసం చేసినప్పుడు దేవుని ద్వారా మనం నడిపించబడతాము. దేవుడే ఆ ప్రేరేపణ మనకిస్తారండి. ఏం అడగాలి, ఏం కోరుకోవాలి, ఎలా యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలి, ఏ విషయం కొరకు దేవుని సన్నిధిలో కనిపెట్టాలి, ఆ విషయాల్లో దేవుడు మనకు గైడెన్స్ అనుగ్రహించే దేవుడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుతో యేసయ్యతో ఆ సమరయ స్త్రీ సంభాషణ చేస్తూ ఉండగా సంథింగ్ హ్యాపెండ్. ఆమె జీవితంలో 7 విషయాలు జరిగాయి. ఒక్కొక్కటిగా నేను చెప్పిన సందేశాన్ని ముగిస్తాను. సమరయ స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారిని యాకోబు బావి వద్ద ఆమె కలుసుకున్నప్పుడు వాట్ హ్యాపెన్ టు హర్, ఏం జరిగింది ఆమె జీవితంలో అంటే, మొట్టమొదటిగా మనం ఆలోచించినట్లయితే her spiritual eyes were opened, she was enlightened. ఆమె యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. ఆమె తన జీవితంలో ఒక మాటలో చెప్పాలంటే దేవుని ద్వారా ఆమె ఒక ఆత్మ సంబంధమైన మేల్కొల్పును ఆమె పొందుకుంది. అప్పటి వరకు ఒక రకమైన గుడ్డితనంలో బ్రతుకుతూ ఉంది. అప్పటి వరకు ఆమె జీవితంలో భ్రమలతో బ్రతుకుతూ ఉంది. అప్పటి వరకు ఎండమావుల వెనకాల పరిగెడుతూ ఆమె దాహాన్ని ఎండమావులు తీర్చగలవన్నట్లుగా లోక సంబంధమైన విషయాల వెనకాల పరిగెడుతున్న ఆమెకు ఇట్ వాజ్ అ స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్. The conversation that she had with Jesus gave her a spiritual enlightenment. యేసయ్యతో ఆమె కలిగిన సంభాషణ ఆమెకు ఒక ఆత్మ సంబంధమైన మేల్కొల్పును కలిగించింది. హల్లెలూయా. లోక సంబంధంగా ఈ కళ్ళు బాగుండాలని చూసుకుంటాం కదండి, కంటి చూపు బాగుండాలని చూసుకుంటాం. కొంచెం మసక రాగానే వయసు పైబడుతున్న వాళ్ళు వెంటనే ఆప్థల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిపోయి క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకోవాలండి, కంటి చూపు తగ్గుతూ ఉందండి అని వెంటనే ఐస్ గురించి చాలా కేర్ తీసుకుంటాం. ఒకవేళ సైట్ ఉంది అని తెలిస్తే, దృష్టిలోపం ఉంది అని తెలిస్తే లెన్స్ పెట్టుకుంటాం, లేదంటే ఒక లేజర్ సర్జరీ లాసిక్ సర్జరీకి వెళ్తాము, లేదంటే స్పెక్టికల్స్ యూజ్ చేస్తాం. ఏదో ఒక విధంగా స్పష్టంగా చూడాలి, మంచిదే. భౌతికపరమైన నేత్రాలు, మనం కంటి చూపు బాగుంటే మన చుట్టూ ఉన్న వాటిని మనం స్పష్టంగా చూడగలం. కానీ ఆత్మ సంబంధమైన నేత్రాలు వెలిగించబడకపోతే, తెరవబడకపోతే అంధత్వంలో, గుడ్డితనంలోనే మిగిలిపోతాం, భ్రమలలోనే మిగిలిపోతాం, పాపపు చీకటిలోనే మిగిలిపోతాం. ఆ సమరయ స్త్రీకి ఆ రోజు ఏం జరిగిందంటే, యేసయ్యతో ఆమె సంభాషణ చేస్తూ ఉండగా ఆమె యొక్క మనోనేత్రాలు తెరవబడ్డాయి. షీ వాజ్ స్పిరిచువల్లీ ఎన్లైటెండ్. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఆమె యేసయ్యను గురించి ఒక అవగాహనలోకి వచ్చిందండి. షీ కేమ్ టు నో హూ జీసస్ ఇస్. ఫస్ట్ ఆమె బావి వద్ద యేసయ్యను చూడగానే హర్ ఫస్ట్ అండర్స్టాండింగ్ అబౌట్ జీసస్ వాస్ దట్ హీ వాజ్ అ జ్యూ. ఈయన ఒక యూదుడు అని మాత్రం తెలుసుకుంది. బహుశా యేసయ్య యొక్క రూపురేఖల్ని బట్టి, ఆయన వస్త్రధారణ బట్టి ఆమె హర్ ఫస్ట్ ఇంప్రెషన్, ఆమెకు కలిగిన మొట్టమొదటి అనుభూతి ఏంటంటే ఈయన ఒక యూదుడు. సో మొదటిగా ఆమె కలిగిన అనుభవము, ఆలోచన ఆయన యూదుడని. కానీ ఆ తర్వాత యేసయ్యతో సంభాషణ చేస్తూ ఉండగా యేసయ్య ఆమెను ఒక ప్రశ్న అడిగారు. 16వ వచనం చూడండి. యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. జీసస్ ఆస్క్డ్ హర్, గో అండ్ కాల్ యువర్ హస్బెండ్. నీ భర్తను పిలుచుకొని రమ్మా అని అడిగారు. అనగానే ఆమె అంటది, నాకు పెనిమిటి లేడు అనింది. ఎందుకంటే ఈయన ఒక స్ట్రేంజరు, ఈయనకి నా ప్రైవేట్ లైఫ్ అంతా నేను చెప్పాల్సిన అవసరం ఏంటి,
చాలాసార్లు ఎంతవరకు అవసరమో అంతవరకు మాట్లాడతాం కదా. ఈమె కూడా అదే చేస్తూ ఉంది. ఈయన ఒక కొత్త వ్యక్తి, ఈయనకి నా రహస్య జీవితము ఫ్యాక్ట్స్ అన్ని చెప్పాల్సిన అవసరం లేదు కదా, పెనిమిటి లేడు అని చెప్తానని పెనిమిటి లేడు అని చెప్పింది. అయితే యేసయ్య ఆమె యొక్క జీవితాన్ని గురించిన ప్రతి డీటెయిల్ ఆమెకి ఇస్తూ ఉన్నారు. చూడండి ఆ మాట, 18వ వచనం. నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. ఈమెకి ఆశ్చర్యం అయిపోయిందండి. ఎందుకంటే నా రహస్య జీవితం నాకు తప్ప ఇంకెవరికి తెలియదు అనుకున్నా. అలాంటి రహస్య జీవితాన్ని నేను మెయింటైన్ చేస్తున్నాను, ఎవరితో బయట వారెవరితో సరైన కనెక్షన్స్ లేకుండా ఆమె బ్రతుకుతూ ఉంది. అందుకే మిట్ట మధ్యాహ్న వేళ ఆమె నీళ్లు చేదుకోవడానికి యాకోబు వద్దకు వచ్చింది. ఇప్పుడు యేసయ్య ఆమెను మొదటిసారి చూస్తున్నారు. ఆమె గతమంతా చెప్తా ఉన్నారు యేసయ్య. అప్పుడు వెంటనే ఆమెకు అర్థమైంది ఏంటంటే ఈయన ఒక ప్రవక్త, హీజ్ అ ప్రాఫెట్. మొదట అనుకుంది ఈయన ఒక యూదుడు అనుకుంది. నెక్స్ట్ ఆమె అండర్స్టాండింగ్ ఏమొచ్చిందంటే హీజ్ అ ప్రాఫెట్, ఈయన ఒక ప్రవక్త, ఈయన సామాన్యుడైతే కాదు, నా గతమంతా చెప్పేస్తున్నాడు ఈయన ఒక ప్రవక్త అని తెలుసుకుంది. మూడవదిగా మనం చూసినట్లయితే యేసయ్యతో ఇంకాస్త సంభాషణ చేసిన తర్వాత ఆమె గ్రహించింది ఏమనంటే 28, 29 వచనాలు. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా, హీ ఈస్ క్రైస్ట్ ద మెస్సాయా. యూదుడు అని మొదట అనుకుంది, ప్రవక్త అని తర్వాత గ్రహించింది. ఇంకా సంభాషణ చేసిన తర్వాత ఇంకా లోతుగా తెలుసుకుంది ప్రభువుని ఏమనంటే ఈయన క్రీస్తు, ఈయన అభిషిక్తుడు, హీ ఈస్ ద అనాయింటెడ్ వన్. హల్లెలూయా. చూడండి, ఇందాక మొదటి మాట చెప్పాను కదా, ఆమె ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. షీ వాజ్ ఎన్లైటెన్డ్ స్పిరిచువల్లీ. ఆత్మ సంబంధంగా ఆమె ఎప్పుడైతే వెలిగించబడిందో యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చిన ఒక సరైన అవగాహనలోకి వచ్చింది. షీ కేమ్ టు అ ప్రాపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ హూ జీసస్ ఇస్. యేసయ్య ఎవరో ఒక సరైన అవగాహనలోకి వచ్చింది. ఇంకొక మాటలు చెప్పాలంటే షీ హ్యాడ్ అ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ అబౌట్ జీసస్. యేసయ్యను గురించి లోతుగా తెలుసుకుంది, సంపూర్ణంగా తెలుసుకుంది, స్పష్టంగా తెలుసుకుంది. మన జీవితంలో కూడా యేసయ్యతో దేవునితో మనం ప్రయాణం చేస్తూ ఉండగా ఆయన గురించి లోతుగా తెలుసుకోవాలండి. ఒకప్పుడు మనకున్న అవగాహనకు ఇప్పుడు మనకి దేవుని గురించిన అవగాహనకు ఏమన్నా డిఫరెన్స్ ఉందా? డు వి నో క్రైస్ట్ ఇన్ అ డీపర్ వే? యేసయ్యను లోతుగా మనం తెలుసుకున్నామా? యేసయ్యను మనం అర్థం చేసుకోవడానికి ప్రతిదినము మనం ప్రయత్నం చేస్తున్నామా? ప్రయాసపడుతున్నామా? ఆయనను గురించి తెలుసుకొని ఆయనలో లోతుగా మనం స్థిరపడడానికి మన జీవితంలో మనం టేకింగ్ ఎఫర్ట్స్. ఈమె జీవితంలో రెండవ అంశం ఏంటంటే క్రీస్తుని గురించిన ఒక స్పష్టమైన అవగాహనలోనికి వచ్చింది. మూడవదిగా